మనం వంటల్లో వాడే రిఫైన్డ్ ఆయిల్స్ అంత మంచివా? ఒక్కసారి ఆలోచించండి. మా బ్రాండ్ వాడితే ఎంత మంచిది, మా బ్రాండ్ వాడితే హార్ట్‌కి మంచిది, కొలెస్ట్రాల్ ఉండదు అని చెప్పి చాలా బ్రాండ్స్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి కదా! వాటిలో నిజమెంత? గూగుల్‌లో రిఫైన్డ్ ఆయిల్ ప్రాసెసింగ్ స్టెప్స్ అని కొట్టి చూస్తే మనకే అర్థమవుతుంది. ఫస్ట్ డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, డీయోడరైజేషన్ ఇవన్నీ అయిన తర్వాత మనకి రిఫైన్డ్ ఆయిల్ అనేది బయటకొస్తుంది. రిఫైన్ చేసే ప్రాసెస్లో 400 నుంచి 600 డిగ్రీస్ వరకు ఆయిల్ని బాయిల్ చేసి తర్వాత డార్క్ కలర్లో ఉన్న ఆయిల్ని లైట్గా కనిపించడానికి బ్లీచింగ్ ఏజెంట్స్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసిన కెమికల్ స్మెల్ అంతా పోవడానికి డీయోడరైజేషన్ అన్న ప్రాసెస్ చేసి ప్యాకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్గా హీట్తో రిలేట్ అయిన ప్రాసెస్. అందుకే ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి యూజ్ చేయమని చెప్తారు. ఈ కార్పొరేట్ ట్రాప్ నుంచి తప్పించుకొని నేనైతే చెక్కగానుగ నూనె యూజ్ చేస్తున్నాను. అక్కడ సన్ఫ్లవర్, వేరుశనగ, నువ్వుల నూనె అన్ని రకాల ఆయిల్స్ కూడాను మన ముందే మిల్లింగ్ చేసి ఇస్తారు. మార్కెట్లో దొరికే రిఫైన్డ్ ఆయిల్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ డబల్ కాస్ట్ ఉంటుంది. కానీ హెల్త్ బాగుండాలంటే ఇలాంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడాల్సిందే.